మారప్ప చేతిలోని టార్చ్ లైటు కింద పడిపోయింది. అడుగు కదపలేకుండా నిట్రాటలా నిలబడిపోయాడు. ఎవరినైనా పిలవాలని సైతం అనిపించలేదు అతనికి. గెస్ట్ హౌస్ అంతా ఒక్కసారిగా ప్రతిధ్వనిస్తూ వినిపించిందొక వికటమైన నవ్వు. 5-6 పిశాచాలు కలిసికట్టుగా నవ్వినట్టుగా ఉందది. అంత భయంకరంగా, అంత వెగటు పుట్టించేలా, అంత దరిద్రంగా ఉంది ఆ నవ్వు. అటుగా అప్పుడే వచ్చిన డాక్టర్ మునిరాజ్కి ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. ఏమిటది? ఆ శబ్దం నవ్వా? అయితే ఎవరలా నవ్వుతున్నారు? వెనకాలే ఏదో చెప్తూ వచ్చిన డాక్టర్ మిథున్, జయరాజ్ ఇద్దరికీ కూడా మనస్సు కంపించింది. అమ్మా గురుమాత! మోకాళ్ల మీద కూలబడిపోయాడు మునిరాజ్. అతని ముఖంలో భయం తాండవించింది. ఒక్క క్షణంలో మొత్తం గెస్ట్ హౌస్లో ఉన్నవారంతా అక్కడ గుమిగూడారు. గురుమాతలో చలనం లేదు. ఆ బిల్డింగ్ అంతటా వికటమైన నవ్వు తెరలు తెరలుగా తేలి తేలి ప్రతిధ్వనిస్తూ వస్తోంది. 2 క్షణాల్లో తెప్పరిల్లారు అందరూ.